హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకు పనులున్నప్పుడే అన్ని పనులు గుర్తొస్తాయన్నమాట. ఒక పక్క గుంటూరు గుడారాల పండగకెళ్ళాలని హడావుడి, ఒక పక్కన చింతపండ్లు, వడియాలు హడావుడి అంటే ఇంకా సడన్‌గా బీరువా బట్టలు జ్ఞాపకం వచ్చినాయన్నమాట. బీరువా అంతా ఇదిగా ఉందనేసి ఈ మధ్యన సదరట్లేదు, ఇల్లు పట్టించుకోవట్లేదనేసి ఇంక బీరువా సదరడం అయితే స్టార్ట్ చేశా. ఈ బీరువాకి ఒక 50 ఏళ్ల చరిత్ర అయితే ఉందండి. ఈ బీరువా మా అమ్మ వాళ్ళ అమ్మగారు, మా అమ్మ పెళ్ళి అవ్వకముందు చేయించారంట. చేయించిన తర్వాత కొన్నారు సంథింగ్. ఇదైతే సరుగు. దీంట్లో వేస్ట్ అంటే వడియాలు పెట్టుకునే కవర్లు అవన్నీ ఇందులో పెట్టుకుని దాచుకుంటానమాట. మనకు దాయడానికి ఇలాగా వెండి బంగారాలు డబ్బు అయితే ఎలాగా లేదు కాబట్టి అవే మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే అవి అందులో పెట్టుకుంటాను. ఇది మా అమ్మమ్మ బీరువా మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చారు. మా అమ్మ నాకు ఇచ్చింది. అయితే ఇది మా అమ్మకి పెళ్ళైన కొత్తలో అత్తగారింటికి పట్టుకెళ్ళారు. మళ్ళీ పల్లంట వచ్చేసిందనమాట. అదే మా అమ్మగారు మళ్ళీ వాళ్ళ అమ్మగారింటి పుట్టింటికి ఊరొచ్చేసారు. మళ్ళీ ఆ బీరువా అక్కడి నుంచి అత్తింటి కాడి నుంచి పుట్టింటికి వచ్చింది. నెక్స్ట్ నాకు పెళ్ళయ్యాక మళ్ళీ మా అమ్మ నాకు ఆ బీరువా పెట్టారనమాట. అప్పట్లో మా తోటికోళ్ళందరిలో కూడా ఎవరు బీరువా తెచ్చుకోలేదు. నేనే ఫస్ట్ బీరువా పట్టుకెళ్ళానమాట. ఈ సారీ అయితే భారీ కొన్నాడు నాకు. నేను ఈ బీరువాలో ఎందుకు బట్టలు ఎలా సదురుకున్నానో చూడండి, చెప్పండి ఫ్రెండ్స్, నీట్గా అలా ఉన్నాయో లేదో. ఇందులో 2, 3 చీరలు అయితే ఉన్నాయి. ఒకటి మా అబ్బాయి పండగకి కొన్నాడు సారీ ఒకటి, ఇంకా భారీ కొన్న సారీ. కిందారంతా మా మరదల సారీస్ అనమాట ఇవన్నీ. ఇంకా నా సారీస్ వచ్చి పయ్యారులు అయ్యి. ఇంక కింద అయితే ఈ సారీకి ఆన్లైన్లో కొన్నాను. అయితే నేను వాడు చూపించిన ఫోటో వేరు, సారీ వచ్చింది వేరు వచ్చిందనమాట. అయితే నాకు వైట్ ఇష్టమే కానీ నాకు కడితే అంత సూట్ అవ్వట్లేదు అనమాట. అది కాస్ట్ కూడా ఎక్కువ పెట్టుకున్నాను. దానికి ఎవరికి ఇవ్వడానికి ప్రాణం రావట్లే. నాకు కట్టుకుందామంటే సూట్ అవుతుందా లేదా అని అలా పక్కన పెట్టా. నా బ్లౌజ్ ఉందని ఈ కవర్లో పెట్టేసుకున్నాను. ఇంకా మా మరదల బ్లౌజులు అయితే ఈ పక్కన పెట్టాను అనమాట. ఇంకా చెప్పాను కదా, ఇది 50 ఏళ్ళ పైన అయితే అవుతుంది బీరువా చేయించి. కింద అయితే మా అమ్మ చీరలు, మా అత్తగారి చీరలు, మా మరదలి నాయి పట్టు చీరలు అంటే కొంచెం పాడైనవి అలాగనమాట. ఇవన్నీ డెకరేషన్లకి అన్నీ కొన్ని పట్టు చీరలు నేను ఉంచాను. ఇంకా కొన్ని మా అత్తగారి చీరలు అప్పుడే అలా ఉండిపోయినాయి ఎందుకో. ఇంకా నేను వాటిని ఎవరికి ఇవ్వట్లేదు. అలాగా కిందల్లో అలా సర్దుతూ అలా ఉంచుతున్నాను అనమాట. వాటి గుర్తులు కింద కూడా అలా ఉండిపోయినాయి. మా అమ్మగారి చీరలు, మా అత్తగారి చీరలు, మా మరదలి నాయి పట్టు చీరలు కూడా పాడైపోయినాయి. ఆ పట్టు చీరలేమో ఎప్పుడో దేంట్లకన్నా వాడుతున్నాం అనమాట, డెకరేషన్కి అలాగా. ఇంకా కింద పక్క సైడ్ అయితే హ్యాండ్ బ్యాగులు. ఇంకా మళ్ళీ నా జనరేషన్ మా బీరువా మళ్ళీ ఇదే ఊరు ఇంక ఈ బీరువా మీ అమ్మకి నీకు వచ్చి రాలేదు, మళ్ళీ ఇదే ఊరు వచ్చింది అనమాట. మీ అమ్మ తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చింది, నువ్వు తీసుకెళ్ళి వెనక్కి తెచ్చావంది మా మరదలేదు. మేము అనుకున్నాం అనమాట. అయితే ఈ మోడల్ అయితే ఇప్పుడైతే రావట్లేదండి. ఇప్పుడు చేయించాలన్నా కూడా చాలా రేట్ కాస్ట్ అయితే అవుతుంది. చాలా బాగుంటుంది బీరువా అయితే.